Wisdom School Gungu Science Field Trip 2026. Hello everyone. Recently, our school organized an educational field trip to the Science Center in Rajahmundry. Students explored many interesting science models and interactive exhibits that helped them understand scientific concepts in a fun and practical way. It was a wonderful learning experience that inspired curiosity and interest in science. Now, let's take a look at the exciting exhibits our students explored during this visit. Fun science, 2 rooms and galleries ఉంటాయి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నదంతా కూడా ఫన్ సైన్స్ అన్నమాట. సో ఇక్కడ ఓవరాల్ గా 31 ఎగ్జిబిట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జిబిట్. సో దీన్ని మనం అవలాంచ్ అని పిలుస్తాం. సో అవలాంచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ స్ట్రాటిఫికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో వాట్ యూ మీన్ బై స్ట్రాటిఫికేషన్ అంటే డిఫరెన్సియేషన్ బిట్వీన్ 2 వేరియస్ పార్టికల్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిడిల్ లో వైట్ అనేది అక్యుములేట్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్స్ కి గ్రీన్ కలర్ అనేది వెళ్తుంది. సో ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ అనమాట, అందుకని ఎడ్జసెంట్ సైడ్స్ కి వెళ్తున్నాయి. సో మిడిల్ లో అక్యుములేట్ అయిందంతా కూడా శాండ్ లాంటి మెటీరియల్. సో దానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిడిల్ లో వచ్చేస్తుంది. సో ఇదేంటంటే మనకి స్నోఫాల్ కూడా ఈ ఫార్మెట్ లో పడుతుంది కాబట్టి దాన్ని మనం అవలాంచ్ అని అంటాం. మనకి లిసాజాస్ ఫిగర్ అంటారండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏంటంటే ఈ వై సింబల్ సస్పెన్షన్ ని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అందులోకి మనం శాండ్ అనేది వేస్తాం. సో శాండ్ వేసినప్పుడు ఆర్ట్ ఫామ్ అనేది ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి. సో నార్మల్ గా ఇలాంటి ప్యాటర్న్స్ ఎలివేట్ అవ్వాలంటే ఐదర్ వీ షుడ్ యూజ్ సర్క్యులర్ ఆర్ డివైడర్. బట్ మనం ఇక్కడ ఏమి యూజ్ చేయలేదు. ఎందుకు వచ్చిందంటే ఈ వై సింబల్ సస్పెన్షన్ ఏదైతే ఉందో టు అండ్ ఫ్రో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనమాట. సో అందుకని మనకి ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి వస్తున్నాయి. సో ఇదంతా చూడడానికి ఒక ఆర్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని లిసాజాస్ ఫిగర్ అని చెప్పి అన్నాం. అండ్ ఆల్సో మనం ఏ ప్లేన్ లో డివిజన్ చేసిన ఈక్వల్ పోర్షన్స్ అనేవి ఎలివేట్ అవుతాయి కనుక దో సబ్స్టెన్స్ వీ కెన్ కాల్ సిమెట్రీ అనమాట. సో ఈ లిసాజాస్ ఫిగర్ అనేది జామెట్రికల్ ఆర్ సిమెట్రికల్ ఫిగర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. షాడో అంటామండి. ఏంటంటే మనకి ఇక్కడ వేరియస్ ప్యాటర్న్స్ అనేవి షాడోస్ ఫామ్ అవుతాయి. నార్మల్ గా మన షాడో బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ కలర్స్ అనేవి వచ్చాయి. సో ఇండివిజువల్ కలర్స్ ఉన్నప్పుడు నా షాడో ఎలా ఉంది అండ్ ఆల్సో ఎండింగ్ దగ్గర మనకి ఎలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనం ప్లేస్ చేసిందంతా కూడా వైట్ సింబల్ ఓవెల్ ది పెట్టాం. ఎందుకంటే వైట్ లో అన్ని కలర్ వేవ్ లెంగ్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి వైట్ ని ప్లేస్ చేసాం. సో ఇండివిజువల్ గా గ్రీన్ పడింది, తర్వాత బ్లూ పడుతుంది, తర్వాత మళ్ళీ గ్రీన్ వస్తుంది. సో అప్పుడు మన షాడో డిఫరెన్సియేషన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే ప్రైమరీ కలర్స్ అన్నమాట. సో ఎల్లో బ్లూ మిక్స్ అయ్యి మిడిల్ లో రెడ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ప్రైమరీ కలర్స్ అంటాం. సో దీన్నే కలర్డ్ షాడో అంటాం. మన షాడో అంతా కూడా కలర్ఫుల్ గా ఉంది కాబట్టి కలర్డ్ షాడో అంటాం. పింక్ కలర్ వచ్చింది. సో దీన్ని హెడ్ ఆన్ ప్లాటర్ అంటామండి. ఎందుకంటే మనకి ఇక్కడ 90 degrees లో మిర్రర్స్ అనేవి ప్లేస్ చేశారు. ఆ రిఫ్లెక్షన్ వచ్చి మనకి మిర్రర్స్ మీద పడుతుంది కాబట్టి బాడీ అంతా కూడా డిసపియర్ అయినట్టు. ఇక్కడ కాన్కేవ్, కాన్వెక్స్ అండ్ సూపర్ ఇంపోజ్డ్ మిర్రర్స్ వల్ల ఇలాగా ఫన్నీ వేలో పోస్టర్ అవుతుంది అనమాట. ఇంట్లో ఏంటంటే మనకి ప్లెయిన్ మిర్రర్స్ ఉంటాయి. సో అందుకనే మనం నార్మల్ గా ప్రాజెక్ట్ అవుతాం. ఇక్కడ అలా కాదనమాట, డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటుంది అనమాట. కాన్కేవ్, కాన్వెక్స్ అండ్ సూపర్ ఇంపోజ్డ్ మిర్రర్ సినారియోస్ ఉంటాయి. ఒక బాల్ ఉన్నప్పుడు ఎలాగా, 2 balls ఉన్నప్పుడు ఎలా, 3 balls ఉన్నప్పుడు ఎలాగా అండ్ ఆల్సో 4 balls ఉన్నప్పుడు ఎలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బాల్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చిన ఫోర్స్ ని యూజ్ చేసుకుని అది బౌన్సింగ్ అనేది చేసింది. ఓకే, 2 balls ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఈ 3 forces 4th దాని మీద పడుతుంది కాబట్టి మనకి సూపర్ బౌన్స్ అనేది ఇంకా బాగా జరుగుతుందండి. సో బేసిక్ గా మనకి ఈ ఫినోమినా రాకెట్ లాంచింగ్ ఆర్ సూపర్ నోవా దగ్గర యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ప్లానెటరీ మోషన్ అనేది అబ్జర్వ్ చేస్తామండి. అంటే హౌ ప్లానెట్స్ సరౌండ్ ద సన్ అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్బుల్ అనేది త్రో చేసాం కదా, అవి స్పిన్నింగ్స్ ఎలా జరుగుతుందో చూడండి ఇక్కడ. సో డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ప్లానెట్స్ ఎలా రివాల్వ్ అవుతాయి, అలాగే డిస్టెన్స్ డిక్రీజ్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకనే కిందకి వెళ్లే కొద్దీ ఎక్కువ స్పిన్నింగ్స్ అనేవి జరుగుతాయి. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సన్ కి దగ్గరగా ఉన్న ప్లానెట్స్ అనేవి ఎక్కువ స్పిన్నింగ్స్ చేస్తున్నాయి అనేది తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నదంతా కూడా పారాబోలిక్ స్ట్రక్చర్, అంటే అనీవెన్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఫోకల్ పాయింట్ అంటే ఇక్కడ పిరమిడ్ లాగా ఊహించుకుంటే ఈ రిఫ్లెక్షన్స్, లైట్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ అన్ని కూడా ఒక పిరమిడ్ లా ఫామ్ అయ్యి ఇక్కడ ఫోకల్ పాయింట్ ఫోర్స్ వచ్చి మనకి ఆ లైట్ రిఫ్లెక్షన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ హాట్ స్పాట్ అని కూడా అంటాం. సో మనం హ్యాండ్స్ ప్లేస్ చేస్తే చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నా హ్యాండ్ ప్లేస్ చేశానండి, నిజంగానే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాగా ఇంక్లైన్డ్ ప్లేన్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది నార్మల్ గా అయితే కిందకి వెళ్ళాలి. బట్ నేను ఇక్కడ
ఫోర్స్ గా తీసుకెళ్లాను. బట్ వదిలేస్తే మాత్రం బ్యాక్వర్డ్ డైరెక్షన్ కి ఏ హెల్ప్ లేకుండా వస్తుంది అనమాట. అందుకనే దీన్ని కోన్ రన్ అప్ హిల్ అంటున్నాం. సో దీని వెనకాతలు ఉన్న ఫినామినా ఏంటంటే, నార్మల్ గా ఈ కోనికల్ స్ట్రక్చర్ కి వెయిట్ అంతా బ్యాలెన్స్ అయ్యేది ఈ పార్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కి వస్తుంది బికాస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. సో మనందరం కూడా బేసిక్ గా నుంచున్నామంటే బికాస్ ఆఫ్ గ్రావిటీ అనుకుంటాం కదండి. సో అలాగే ఈ కోనికల్ స్ట్రక్చర్ కి గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది అంటే ఈ ప్లేస్ లో ఉంది కాబట్టి అది వితౌట్ ఎనీ హెల్ప్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. పెయింటింగ్ అంటామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి లోపల ఉన్నవి యాక్చువల్ గా ప్రైమరీ కలర్స్ అన్నమాట. కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది దోస్ ఆర్ సెకండరీ కలర్స్. సో ఎందుకంటే లోపల మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 మిర్రర్స్ అనేవి ప్లేస్ చేసాం. లోపల ఈ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎప్పుడైతే నేను ఇది ఫ్లిప్ చేస్తానో మీకు కలర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ యాక్చువల్ గా ఏ ఫినామినా అంటే, ఒక కలర్ మీద ఇంకో కలర్ సూపర్ ఇంపోజ్ అవడం వల్ల వేరే డిఫరెంట్ కలర్ అనేది మనం చూస్తున్నాం. యాక్చువల్లీ అక్కడ కలర్స్ లేవు, లోపల ఉన్నదల్లా మనకి ప్రైమరీ కలర్స్ మాత్రమే. కాకపోతే ఒక కలర్ మీద ఇంకో కలర్ పాస్ అవుతున్నప్పుడు మనకి ఇలాగా వేరియస్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అందుకనే ప్రైమరీ కలర్స్ ఆర్ ద ఫస్ట్ కలర్స్ ఫార్మింగ్ లో మిర్రర్ అనేది ప్లేస్ చేసాం. లోపల ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మనకి రిఫ్లెక్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ యూనిక్ థింగ్ ఏంటంటే, ఒకసారి ఫామ్ అయిన ప్యాటర్న్ మళ్ళీ రాదు. దట్ ఈస్ ద యూనిక్ థింగ్ ఇన్ దిస్. లోపల వేరియస్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి కదా చూడండి. ఒకసారి ఫామ్ అయింది మళ్ళీ రిపీటెడ్ గా రాదు. ఒక భ్రమ అనమాట. ఇక్కడ లేని దాన్ని మన బ్రెయిన్ రిజిస్టర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ 3 రింగ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి కదా. మిడిల్ లో ఉన్న రింగ్ మనకి బాగా అన్నిటిని టచ్ చేస్తూ పైకి ఎలివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మనం బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ఉన్నాయి అంతే. సో అని రొటేట్ అవుతున్నప్పుడు మాత్రం అది ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే అవన్నీ పైకి ఎలివేట్ అవుతున్నట్టుగా మనం ఫీల్ అవుతుంది. సో దీన్ని ఇంపాసిబుల్ మిక్చర్ అంటామండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా మనకి ప్రైమరీ కలర్స్. ఇక్కడ 3 వేరియస్ డెన్సిటీస్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి ప్లేస్ చేసాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఫ్లిప్ చేసామో స్పిన్ అయ్యి మనకి మిక్స్ అయిపోయి మళ్ళీ దేనికవే సెపరేట్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఇది పైకి అక్యుములేట్ అవుతుంది, దట్ ఈస్ ద లైట్ వెయిట్ సబ్స్టెన్స్. కింద ఉన్నది హెవీ వెయిట్ అనమాట. సో మిడిల్ లో ఉన్నది మీన్ వాల్యూ, రెండు కలిగి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, యాడ్ సమ్ ఆయిల్ టు దట్. వాట్ విల్ హ్యాపెన్ అంటే పైన ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో సేమ్ ఫినామినా. ఓ, ఆ 3 బాటిల్స్ లో ఆయిల్ ఉంది. సో దీన్ని క్వశ్చన్స్ రావాలి అంటే ఈ ఫినామినా అనేది యూజ్ చేస్తారు. సో హీఈస్ ద డిస్కవర్డ్, మనకి క్యాటనరీ ఆర్క్ అనేది డిస్కవర్ చేసింది ఈయన అనమాట. ఈయన పేరు రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్. సో ఈయన చాలా డిస్కవర్ చూడండి. సో ఎలా ఫామ్ అయిందంటే 1 and 11 మనకి గ్రావిటీ మీద ఉన్నాయండి. మిగిలినవన్నీ కూడా ఫోర్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని సపోర్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆగిందనమాట. అండ్ ఆల్సో మనకి షేప్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఒక్కొక్క క్యూబ్ కి ఒక్కొక్క షేప్ ఉంది అబ్జర్వ్ చేస్తే. సో ఏ ఒకటి తీసినా కొలాప్స్ అయిపోతుంది. అలా ట్యూబ్స్ అంటామండి. యాక్చువల్ గా మనకి చిన్నపిల్లలు ఆడే జైలోఫోన్ లాంటివి అలాగనమాట. సో వేరియస్ ప్యాటర్న్స్ లో మ్యూజిక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఎందుకంటే మెయిన్ రీజన్ ఇక్కడ పైప్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ లెంత్ లో ఉన్నాయన్నమాట. అందుకని మనకి వేరియస్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఫ్లోటింగ్ బాల్ అంటామండి. యాక్చువల్ గా ఈ ఫినామినాని మనం ఏరోప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ ఎలా ఫ్లై అవుతాయి అనేది అబ్జర్వ్ చేస్తే కనుక బేస్డ్ ఆన్ బెర్నౌలియస్ ప్రిన్సిపల్ అనమాట. సో కింద నుంచి ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది, పైనుంచి అన్ఈవెన్ ఎయిర్ ప్రెషర్ కిందకి ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి దీని డెన్సిటీ తక్కువ కాబట్టి ఫ్లో అవుతున్నాయి అన్నమాట, ఫ్లోట్ అవుతున్నాయి. దీన్ని ఫ్లోటింగ్ బాల్ అంటాం. అంటే మనకి నార్మల్ కాబట్టి ఒక ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్ అక్కడికి ఎగ్జిబిట్ అయ్యి ఫ్లటర్ అవుతాయి. సర్కిల్ లో ఉంది కాబట్టి సర్కిల్ ఎయిర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. దాన్ని ఎయిర్ క్యానన్ అంటాం.
అబ్జర్వ్ చేయండి, మనం చేసుకుందాం. ఇంకా చూపించాలి, చాలా వరకు ఉన్నాయి, లాగ్ అయిపోతుంది. బ్రాడ్ స్కేర్స్ అంటే ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏంటంటే మనకి వర్షాలు అవి బాగా పడుతున్నాయి. సో మనకి అంత వాటర్ స్కేర్సిటీ అనేది పెద్ద లేదు, మనకి దొరుకుతుంది. సో అలా డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్ళారు, ఇంకో గుజరాత్, బీహార్ అలా వెళ్ళారు, మహారాష్ట్ర అలాగా. సో అక్కడ రైన్స్ అనేది బాగా పడట్లేదు. సో ల్యాండ్ అనేది ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. సో వన్స్ ల్యాండ్ అనేది డ్రై అయిపోయింది అనుకో క్రాప్స్ అవి బాగా పండవు కదా. సో అగ్రికల్చర్కి అయ్యి నష్టం అనమాట. సో వాట్ ఈస్ డ్రాట్ అంటే మనకి వర్షం పడకపోవడం వల్ల వచ్చే కష్టాలు అనమాట. సో వాట్ ఈస్ డ్రాట్ అంటే ఇలా డ్రై అయిపోవడం మొత్తం. ఓకే, వాట్ ఈస్ ఫ్లాష్ డ్రాట్ అంటే ఇలా సగం వచ్చి సగం ఆగిపోవడం అంటే క్రాప్స్ అయ్యి. అలా మన మహారాష్ట్రలో ఏం చేశారంటే మనకి ట్రైన్స్ ప్రొవైడ్ చేసి, ట్యాంకర్స్ ప్రొవైడ్ చేసి వాటర్ సప్లైని ఈ విధంగా చేశారనమాట వాళ్ళకి మహారాష్ట్రలో. అంటే ల్యాండ్లో అక్కడ వాటర్ అనేది లేదనమాట కావాల్సి అంటున్నాడు. అంటే మనకి ఎప్పుడు పడుతుందో అప్పుడు పట్టుకోమంటున్నాడు. ఏంటది? రైన్ వాటర్. సో ఇది ఏంటంటే మనకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట. సో మన ఇంటి పైన ఇది వాటర్ పడుతుంది కదా, సో దాన్ని ఇలా క్యాచ్ చేసుకుని వాటర్ ట్యాంక్లోకి స్టోర్ చేసుకుని సో డిఫరెంట్ పర్పసెస్ కింద యూజ్ చేసుకోవచ్చు అంట. ఏంటి? వాషింగ్ మెషిన్కి, బాతింగ్కి, క్లాతింగ్కి, అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఏంటంటే మనకి పోలవరం డ్యామ్ అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి వాటర్ ఫ్లో ఉన్నది అక్కడ ఈ విధంగా జరుగుతుంది. సో ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే మనకి వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా రివర్కి వెళ్తుంది. కృష్ణా రివర్ అంటే మనకి విజయవాడ తెలుసు కదా. సో యాక్చువల్ మనకి ఇక్కడ గేట్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి పోలవరం వెళ్ళి అక్కడ లైవ్లో చూస్తే మనకి 47 గేట్స్ ఉంటాయి ఇక్కడ లైవ్లో. సో ఇంకా ఏంటంటే మనకి ఇది పవర్ హౌస్ అనమాట. ఫ్రమ్ వాటర్ వీ కెన్ జనరేట్ ద ఎలక్ట్రిసిటీ కదా. సో ఆ పేరు ఏంటంటే హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో వాటర్ నుంచి కూడా పవర్ అనేది జనరేట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నుంచి చేస్తారు అది. సో మనకి ఈ డ్యామ్ అనేది, పోలవరం డ్యామ్ అనేది మనకి చాలా డిఫరెంట్ పర్పసెస్ కింద యూజెస్ అవుతుంది. ఏంటి? మనకి ఫ్లడ్ కంట్రోల్కి, అగ్రికల్చర్కి, వాటర్ స్టోరింగ్ మేనేజ్మెంట్కి ఇలా అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఫస్ట్ ఏ డ్యామ్ దగ్గర ఎక్కువ కెపాసిటీ వస్తుందంటే పవర్ అనేది జనరేట్ అవుతుందంటే ఫస్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గర. వన్స్ ఇది కన్స్ట్రక్షన్ అయిపోయాక పోలవరం డ్యామ్ ఎక్కువ, సెకండ్ శ్రీశైలం డ్యామ్ తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట పవర్ అనేది. ఇన్విజిబుల్ ప్యాథోజన్స్ ఇన్ వాటర్ అంటున్నాడు. సో ఇన్విజిబుల్ ప్యాథోజన్స్ ఇన్ వాటర్ అంటే మనకి వాటర్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో అది కనిపించదు కాబట్టి ఇన్విజిబుల్ ప్యాథోజన్స్ ఇన్ వాటర్ అన్నాడు. సో మనం తీసుకునే వాటర్ ఏ వాటర్ తీసుకోవాలి? బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. సో మనం బాయిల్డ్ వాటర్ తీసుకుంటే మనకి ఎటువంటి బ్యాక్టీరియా అనేది రాదనమాట వాటర్ నుంచి. ఎందుకంటే మనం 100 degrees సెంటిగ్రేడ్తో వాటర్ అనేది హీట్ చేసామనుకో జెమ్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి కదా, చచ్చిపోతాయి కదా. సో అదే అనమాట. సో అలా కాకుండా మనం మామూలు వాటర్ తాగామనుకో సో మనకి డిసీజెస్ వస్తాయి. ఏంటి డిసీజెస్ అంటే మనకి మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కలరా కానీ, ఎమ్యూబైసిస్ కానీ, ఎమ్యూబిక్ డైసెంటరీ కానీ, గ్రాడియాసిస్ కానీ. సో ఇటువంటి డిసీజెస్ అనేవి వస్తాయని చెప్తున్నాడు. సో అందుకని మనం బాయిల్డ్ వాటర్ తాగడం బెస్ట్ వాటర్ అనమాట. మినరల్ వాటర్ కూడా ఎక్కువ తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే దాంట్లో కెమికల్స్ అనేది ఉంటాయి. సో కెమికల్స్ ఉన్న మన బాడీ తట్టుకోదు కదా కాబట్టి సో బెస్ట్ వాటర్ ఏంటంటే బాయిల్డ్ వాటర్ అనమాట. సో మన బ్లడ్లో మలేరియా అనేది ఈ విధంగా ఉంటుందంట, వైరస్. ఇది చూడాలంటే మనం ఎలా చూడగలం? మైక్రోస్కోప్. సో అలా మనకి టైఫాయిడ్ అనేది ఈ విధంగా ఉంటుంది, కలరా అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే మనకి వాటర్ సైకిల్ అనమాట. సో మనకి వర్షం అనేది ఎలా వస్తుంది చూపించాడు. సో ఎప్పుడైతే పైన సన్ ఉన్నదో, సన్ పడుతుంది కదా హీట్కి, సో మన భూమి చుట్టూరు ఏమున్నది, ఎర్త్ చుట్టూరు వాటర్. సో వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే మనకి ఎవాపరేట్ అవుతుంది. సముద్రంలో ఉన్న వాటర్ ఎప్పుడైతే సన్ పడుతుందో వేడికి ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్లోకి వెళ్తుంది అనమాట. క్లౌడ్స్లోకి వెళ్ళి క్లౌడ్స్ నుంచి మనకి అప్పుడు రైన్ అనేది వస్తుంది ఈ విధంగా. సో దీన్నే మనం వాటర్ సైకిల్ అంటాం. ఇవి ఏంటంటే మేఘాలు అన్నమాట, ఉరుములు, స్ట్రోమ్స్. టైం కీపింగ్ విత్ వాటర్ అంటే మనకి వాటర్తో టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం అంట. మనకి ఏషియన్ టైంలో ఏం చేసేవారు అంటే మనకి అప్పుడు అంత టెక్నాలజీ లేదు. సో అప్పుడు ఏంటంటే వాటర్తో టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవారు. ఎలా అంటే ఒక పాట్ తీసుకుని దీంట్లో వాటర్ అనేది వేసి దీనికి ట్యూబ్ కనెక్ట్ చేసి కింద ట్రై పెట్టేవారు. సో ఈ వాటర్ దీంట్లోకి పడుతుంది కదా, ఇది ఫిల్అప్ అయిపోయాక అంటే నిండిపోయాక 1 hour అయిందని క్యాలిక్యులేట్ చేసేవారు అనమాట. సో అది ఎప్పుడు చేసేవారు అంటే పొద్దున్న సన్ రైజ్ అయినప్పుడు, సన్ సెట్ అయినప్పుడు, ఇన్ బిట్వీన్ అనేది క్యాలిక్యులేట్ చేసేవారు. సో అది ఫుల్ రికవరీ అంటారండి. యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈస్ ద సెడిమెంటేషన్ ప్రాసెస్. అంటే మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అనుకుంటే కనుక ఫస్ట్ మనకి పంపింగ్ స్టేషన్లో వాటర్ అనేది పంప్ అవుతుందండి. తర్వాత బార్ స్క్రీన్స్ దగ్గర చెక్ చేస్తారు. తర్వాత గ్రిడ్ జాబ్, స్లడ్జ్ రిమూవల్, ఏంటంటే అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటర్ రిడక్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సెడిమెంటేషన్ అనమాట. అంటే ఫస్ట్ క్లియర్ ఆఫ్ వాటర్.
సో తర్వాత ఏరియా బయలాజికల్ రిడక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ఫైనల్ సెడిమెంటేషన్ అనమాట, విచ్ వీ కెన్ డ్రింక్ యాక్చువల్లీ. బట్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా డిస్ఇన్ఫెక్షన్ అనేది చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లోరినేషన్ ఆఫ్ వాటర్ అంటాం కదా. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే వాటర్ అంతా కూడా రీచ్ అవుతుందో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి వెళ్తుంది అనమాట. సో అక్కడ నుంచి మనకి వేరియస్ ఇంటికి ట్యాప్స్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వస్తాయి. వాటర్ ట్రీట్మెంట్ అంటారండి. నార్మల్గా ఏంటంటే వాటర్ అనేది కూడా వాటర్ పొల్యూషన్ అవుతుంది కదా. సో అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని కూడా వాళ్ళ పొల్యూటెంట్స్ అన్ని కూడా వాటర్లోకి పంపిస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వాటర్ అంతా కూడా మనం తాగని విధంగా తయారవుతుంది. సో ఆ వాటర్కి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి క్లియర్గా వినొచ్చు అంటామండి. యాక్చువల్గా ఏంటంటే మనకి టెక్నాలజీని యూజ్ చేసుకుని వాటర్ని ఎంత స్మార్ట్గా యూజ్ చేస్తున్నాం అగ్రికల్చర్ పర్పస్. సో ఇక్కడ వేరియస్ సొల్యూషన్స్ అనేవి ఇచ్చారండి. దాన్ని మనం ట్విస్ట్ చేస్తే స్పిన్ చేస్తే ఇక్కడ మనకి మ్యాటర్ అనేది ఉంటుంది. సో సొల్యూషన్స్ అనమాట. దీస్ ఆర్ ద వేరియస్ సొల్యూషన్స్ టు ఇంప్లిమెంట్ అగ్రికల్చర్. సో మనం దాన్ని ప్రతిదీ కూడా స్పిన్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ మ్యాటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా డెప్త్గా కావాలంటే మనకి హెడ్ ఫోన్స్ ఉన్నాయి, వినొచ్చు. ఇది వచ్చేసి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో దీన్ని టోపోగ్రఫీ అంటాం. సో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రివర్కి లేక్ ఒక ఫ్లో ఉంటుంది కదా మేడం, దాన్ని కనుక మనం డిస్టర్బ్ చేస్తామంటే లైక్ ఇక్కడ ఒక రివర్ ఉంది. సో అక్కడ ఒక టైంలో మనం ఎక్కువ యూజ్ చేస్తే రివర్ అంతా కూడా డిజపియర్ అయిపోతుంది, అంటే ఎండిపోతుంది కదా. సో అప్పుడు మనం అక్కడ తెలియకుండా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే ఎప్పుడో అప్పుడు ఆ రివర్ అనేది మళ్ళీ ఫ్లోట్ అయ్యి ఫ్లడ్స్ ద్వారా అదే పొజిషన్ లోకి వస్తుంది. దానికి ఒక ఫ్లో ఉంటుంది కాబట్టి. సో అప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే హౌస్ ఉన్న వాళ్ళందరూ కూడా మునిగిపోతారా లేదా. సో అందుకని టోపోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రివర్ కి లేక్ కి ఏదైతే ఒక ప్లేస్ అనేది ఉందో దాన్ని మనం డీవియేట్ చేయకూడదు. డీవియేట్ చేస్తే వేరే వాళ్ళు నష్టపోతారు అనమాట. దాన్ని టోపోగ్రఫీ అంటాం. సో మనం వేసే వేస్ట్ మెటీరియల్స్ వల్ల కూడా వాటర్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. సో ఒక చోటికి ఫ్లో అవ్వదు అనమాట. దాన్నే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక రివర్కి లేక్ ఒక ఫ్లో ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా మనం డీవియేట్ చేయకూడదు. చేస్తే కనుక మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏరియాస్ అన్ని కూడా మునిగిపోతూ ఉంటాయి, వేరే ప్లేసులకి ఆక్యుపై అయిపోతుంది కాబట్టి. వాటర్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో వేరియస్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ లోకి వాటర్ ఎలా అక్యుములేట్ అవుతుంది. సో వాటర్ లేకపోతే మనం అగ్రికల్చర్ పర్పస్ కూడా చేయలేము. ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఎప్పుడు ఉండాలి, అంటే ఎర్త్ మీద వాటర్ ఎప్పుడు ఉండాలి. లేకపోతే ఏంటంటే మనం అగ్రికల్చర్ చేయలేము. అక్కడ ఆల్రెడీ చూస్తే డ్రాట్ స్కేర్స్ అని ఉంది, పేడు బారిపోయిన భూమిలా అయిపోతుంది అనమాట. సో అక్కడ మనం అగ్రికల్చర్ చేయలేము. ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ లో వాటర్ అనేది ఉండాలి. వాటర్ ఉన్నప్పుడే మనం అగ్రికల్చర్ చేయడానికి యూసెస్ ఉంటుంది. సో అగ్రికల్చర్ బాగా చేస్తే అభివృద్ధి చెందుతుంది అనమాట. మనం కూడా హ్యాపీగా లీడ్ చేయగలం లైఫ్ని. సో ఎప్పుడైతే వాటర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళకపోతే మనకి అన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు ఇక్కడ బ్లూ వచ్చింది కదా, ఇదంతా కూడా వాటర్ వెళ్తుంది అండర్ గ్రౌండ్ లోకి. చాలా సింపుల్ గా చిన్న బటన్ క్లిక్ చేస్తే మనకి మోటార్ ద్వారా వాటర్ అనేది పైకి వస్తుంది. కాకపోతే ఇక్కడ యాక్చువల్లీ వాటర్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 25 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే కనుక పైకి వచ్చేస్తుంది కదండి, ఇక్కడ యాక్చువల్లీ లాస్ అవుతుంది కదా. ఆ వాటర్ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వడానికి మోర్ దాన్ 2 to 3 years అనేది పడుతుంది అనమాట. సో అందుకని వాటర్ స్కేర్సిటీ రాకుండా ఉండాలి అంటే మనకి రెయిన్ వాటర్ అనేది సఫిషియెంట్గా అండర్ గ్రౌండ్లోకి చేరుకోవాలి. అలా